అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. మా కొడుకు నిలబెడతాను నిలబడి సార్ నీకు శాత కాదు నాకు శాత కాదు వద్దు అంటే ఏం కాదు నువ్వు నిలబడి నిలబెట్టి బుల్లెట్ దిగించాలేదో చూస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్లు అట్లాగే వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ కొన్ని చోట్ల చాలా ఉద్రిక్తంగా జరిగింది. మెజార్టీ స్పష్టంగా లేనటువంటి అంటే హంగ్ ఉన్నటువంటి మున్సిపాలిటీస్లో అధికార అట్లాగే ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే కిడ్నాప్ల వరకు, రాళ్ల దాళ్ల వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. సో శాంతి భద్రతల సమస్యలు అట్లాగే కోరం కూడా లేకపోవడంతో మొత్తంగా 11 మున్సిపాలిటీలో ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అవి ఎక్కడెక్కడ ఏంటి అని చెప్పే ప్రయత్నం నేను చేయబోతున్నా. ప్రధానంగా ఉద్రిక్తతలు ఏంటి అని అంటే తొర్రూరు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తొర్రూరు. ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిఏపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అండ్ ఎక్స్-అఫిషియో ఓట్ల నమోదు విషయంలో కూడా ఎంపీ కడియం కావ్య ఓటుపై కూడా బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాబట్టి అక్కడ తొర్రూరులో పూర్తి స్థాయిలో ఎన్నికనైతే వాయిదా వేసినటువంటి పరిస్థితి. దెన్ ఇబ్రహీంపట్నం, ఇక్కడ మున్సిపల్ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి రాళ్ల దాడికి దిగారు. ఒక కౌన్సిలర్ కిడ్నాప్ అయ్యారనే ఆరోపణలతో అయితే ఇక్కడ పూర్తిగా వాతావరణం వేడెక్కిపోయింది. అండ్ రాళ్ల దాడి కూడా జరిగింది కాబట్టి అక్కడ ఎన్నిక వాయిదా పడింది. దెన్ జనగామ, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఒక కౌన్సిలర్ను కిడ్నాప్ చేశారనే ఫిర్యాదుతో పోలీసులు అయితే కౌన్సిలర్ల బస్సును అడ్డుకోవడమే దీనికి ప్రధాన కారణంగా మనకైతే ఇక్కడ అర్థమవుతోంది. ఇక సిరిసిల్ల, ఇక్కడ సీల్డ్ కవర్లో ఉన్నటువంటి పేర్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. కేటీఆర్ ప్రకటించినటువంటి పేరుకు అధికారుల వద్ద ఉన్నటువంటి జాబితాకు పొంతన లేకపోవడంతో పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కూడా ఎన్నిక వాయిదా పడినటువంటి పరిస్థితి. కేతనపల్లి, ఇది మంచిర్యాల కిందికి వస్తుంది. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను మున్సిపల్ కార్యాలయంలోకి పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో అక్కడ కూడా ఎన్నిక వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇంకెక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి అన్నప్పుడు, ఏ మున్సిపాలిటీలు ఉన్నాయి అన్నప్పుడు కోరం లేకపోవడం అట్లాగే అల్లర్ల కారణంగా ఈ 11 ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎన్నికల్ని వాయిదా వేశాయి. అది ఇళ్లందు అట్లాగే సుల్తానాబాద్లో ఎన్నిక వాయిదా పడింది. దెన్ ఇబ్రహీంపట్నం, అక్కడ కూడా ఎన్నిక వాయిదా పడింది. దెన్ కాగజ్ నగర్లో కూడా ఎన్నిక వాయిదా పడింది. కేతనపల్లి, అక్కడ కూడా ఎన్నిక వాయిదా పడింది. ఖానాపూర్, అక్కడ ఎన్నిక వాయిదా పడింది. జహీరాబాద్, అక్కడ కూడా ఎన్నిక వాయిదా పడింది. ఇంద్రేశం, అక్కడ కూడా ఎన్నికను వాయిదా వేశారు. డోర్నకల్లో కూడా ఎన్నికను వాయిదా వేశారు. జనగామ కూడా ఎన్నికలు వాయిదా వేశారు. దెన్ తొర్రూరులో కూడా ఎన్నికనైతే వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇందులో కారణాలు కనుక పరిశీలిస్తే అధికారం కోసం కొన్ని చోట్ల ఒక విచిత్రమైన పొత్తులు కూడా మనకు కనిపించాయి. కామారెడ్డిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ అక్కడ జతకట్టి సీట్ దక్కించుకున్నాయి. దెన్ నిజామాబాద్లో ఎంఐఎం కాంగ్రెస్ కలిపి మున్సిపాలిటీలను కైవసం చేసుకునే ప్రయత్నం చేశాయి. సో ఇట్లా రకరకాల కారణాలు కూడా ఇందులో భాగం కావచ్చు. ప్రస్తుతం అయితే పరిస్థితి సద్దుమణిగింది. రేపు పూర్తి స్థాయి కోరంతో గనుక ఈ 11 మున్సిపాలిటీలో
ఒకవేళ అందరూ కోరంతో సహా అట్లాగే ఏ కన్ఫ్యూజన్ లేకుండా అందరు సభ్యులు హాజరైతే మళ్ళీ ఎన్నిక నిర్వహించేందుకైతే అధికారులు ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో నేను చెప్పినటువంటి ఈ 11 చోట్ల మాత్రం మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికనైతే అధికారులు వాయిదా వేశారు. రేపు నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏం పేరు? ఆకుల యాదగిరి. ఏమైంది ఇప్పుడు? మా సార్ కిడ్నాప్ చేసి వస్తలేరు. కిషన్ రెడ్డి కొడుకే. నేను బావమార్ది ఇద్దరు మళ్ళా. మేము బావ అంటే ఆయన అంటే బావమార్ది అని దిగుతాడు. మంచిగా తిరిగి మా ఆయన అట్లా చేసి నీకు షేర్ మా కొడుకు నిలబెడతా అంటే వద్దు, నువ్వే నిలబడి సార్కి ఛాన్స్ ఉంటుంది షేర్ మీద ఇస్తా అంటే నేను వద్దాను సార్, నీకు శాత కాదు నాకు శాత కాదు వద్దు అంటే ఏం కాదు నువ్వు నిలబడని నిలబెట్టింది సార్. నిలబెట్టి మా ఆయనని కిడ్నాప్ చేస్తా సార్ వీళ్ళు. చేయొద్దు కదా, రావాలి ఎవరికి ఎందుకు ఇస్తాడు? రాజగోపాల్ రెడ్డి రావాలి, బయటికి రావాలి. రాజగోపాల్ డాడీ కావాలి సార్. ఇంకా పెట్టు బాబు నిలబడి బాయ్. ఎవరు బాయ్? ఏం బాబు మాట్లాడేది? ఇద్దరికి బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు.